దేశంలో అసలు క్వాలిఫికేషన్ అక్కర్లేకుండా సెలబ్రిటీలు అయిపోయే రంగాలు రెండు. ఒకటి సినీ ఇండస్ట్రీ, రెండోది పాలిటిక్స్. అవును, సినిమాల్లో నటించేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. రాజకీయాల్లో అయితే మరీ దారుణం. క్రిమినల్ రికార్డు ఉన్నవారిని పనిలో పెట్టుకునేందుకు ఆలోచిస్తారేమో గానీ ఎన్నికల్లో నిలబడితే మాత్రం ఓట్లు గుద్ది మరీ అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పంపుతారు. అయితే ఎన్నికల బరిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్లందరికీ నచ్చాలనేం లేదు. అలాంటప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటూనే క్యాండిడేట్లను రిజెక్ట్ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆప్షన్ నోటా. ఇంతకీ నోటా అంటే ఏంటి? ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లొస్తే ఏమవుతుంది? నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. ఓ నియోజకవర్గంలో పోటీలు ఉన్న అభ్యర్థులెవరూ నచ్చినప్పుడు ఓటర్లు నోటా బటన్ నొక్కచ్చు. సరైన అభ్యర్థులెవరూ లేరని భావించినప్పుడు వారందరినీ రిజెక్ట్ చేసేలా ఓ ఆప్షన్ ఉండాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంలలో నోటా బటన్ ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. అలా 2013 సెప్టెంబర్లో నోటా బటన్ ఈవీఎంలలో చేరింది. ఆ ఏడాది జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం నోటా ఉపయోగించారు. 2014లో రాజ్యసభ ఎన్నికల్లోనూ ఈ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. నోటా ఆప్షన్ అమలు చేస్తున్న దేశాల్లో భారత్ మొట్టమొదటిది కాదు. ఫ్రాన్స్ 2008లోనే నోటాను ఇంట్రడ్యూస్ చేసింది. ఏషియాలో నన్ ఆఫ్ ది అబోవ్ అమలు చేసిన తొలి దేశం బంగ్లాదేశ్. ఈ లిస్టులో ఇండియా నెంబర్ 14. 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 1,04,000 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. నేర చరిత్రలు, అవినీతి పరులు అధికారంలోకి రావద్దన్న ఉద్దేశంతో నోటాను ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ ఆప్షన్ ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ చూపిందా అంటే లేదనే సమాధానం వస్తుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ లెక్కల ప్రకారం 2014లో క్రిమినల్ రికార్డ్ కలిగిన 30 మంది లోక్సభలో అడుగుపెట్టారు. 2019 ఎలక్షన్లో ఈ నెంబర్ 43కు చేరింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్రిమినల్ కేసులున్నంత మాత్రాన వారు నేరస్తులైపోరు. నేరారోపణ రుజువై దోషిగా తేలితేనే క్రిమినల్ అవుతారు. చాలా కేసుల్లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు, వారి ప్రతిష్ట దెబ్బతీసేందుకు అపోజిషన్ పార్టీలు ఫేక్ కేసులు ఫైల్ చేస్తూ ఉంటాయి. అందుకే క్రిమినల్ కేసులున్నంత మాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ఎన్నికల చట్టం ప్రకారం కోర్టు విచారణలో దోషిగా తేలి జైలు శిక్ష పడితే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. శిక్షాకాలంతో పాటు ఆ తర్వాత 6 ఏళ్ల పాటు వారు ఎలాంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష పడితే 10 ఏళ్ల శిక్షాకాలంతో పాటు శిక్ష పూర్తయిన తర్వాత 6 ఏళ్ల వరకు అంటే మొత్తం 16 ఏళ్లు ఎలక్షన్స్లో పోటీ చేసే వీలుండదు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రుజువు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి 2023 ఏప్రిల్లో కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించింది. ఆ వెంటనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారు. రూల్స్ ప్రకారం ఆయన 2023 నుంచి 8 ఏళ్ల పాటు అంటే 2031 వరకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోయారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లటం, కింద కోర్టు తీర్పుపై స్టే ఇవ్వటం, రాహుల్పై అనర్హత వేటు తొలగిపోవటం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈ లెక్కను చూస్తే క్రిమినల్ కేసులున్న వారంతా పోటీకి అనర్హులు కాదు. అసలు నోటా బటన్ నొక్కే బదులు ఓటేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఓటేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే హక్కునిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎవరు పోటీ చేయొచ్చు, ఎవరిని అనర్హులుగా ప్రకటించొచ్చిన అంశాల గురించి ప్రస్తావించారు. ఓటేయడం ఎలా అయితే మన హక్కో, ఓటు వేయకుండా ఉండటం కూడా హక్కే. 2013లో నోటా వచ్చిన అంతకు ముందు కూడా అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ అందుకోసం ఓటర్ పోలింగ్ బూత్లో 49O ఫామ్ నింపాల్సి వచ్చేది. ఈ మొత్తం వ్యవహారంలో సీక్రెసీ అనేది ఉండేది కాదు. అందుకే పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ ఓటు ఎంత సీక్రెట్గా వేస్తామో అభ్యర్థుల్ని తిరస్కరించే ప్రాసెస్ కూడా అంతే రహస్యంగా జరిగేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. PUFL పిల్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతి ఓటర్కు అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కు ఉందని, ఆ ప్రక్రియ రహస్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఈసీదేనని స్పష్టం చేసింది. అందుకోసం ప్రతి ఈవీఎం మెషిన్లో నోటా బటన్ తప్పనిసరి పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా సరే, మరి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరికన్నా నోటాకు ఎక్కువ ఓట్లొస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం నోటాకు మెజార్టీ ఓట్లు వచ్చినా చేసేదేమీ లేదు.
అలాంటి పరిస్థితుల్లో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ఈ లెక్కను చూస్తే ఒకవైపు ఇష్టం లేని అభ్యర్థులను తిరస్కరించే అధికారం ఇస్తూనే మరోవైపు ఆ అధికారం ఎందుకు పనికిరాని దానిగా మార్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నోటా అనేది ఓ కాగితం పులి లాంటిది. నోటా కేవలం ఓటర్ల అసంతృప్తిని, తిరస్కరణను చెప్పే సాధనమే తప్ప అది ఎలక్షన్ రిజల్ట్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపదు. అలాంటప్పుడు నోటా బటన్ ఉండి ఏం లాభం అన్నది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్కు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నోటాకు మెజార్టీ ఓట్లు వస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆదేశించింది. మరోవైపు నోటాను ఫిక్షనల్ క్యాండిడేట్గా భావించేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఒకవేళ నోటాకు మెజార్టీ ఓట్లొస్తే రీఎలక్షన్ నిర్వహించాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటాకు ఎక్కువ ఓట్లొస్తే రాజకీయ పార్టీలు అర్హులైన అభ్యర్థుల్ని బరిలో నిలిపేలా ఒత్తిడి పెరుగుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లొస్తే రీఎలక్షన్ నిర్వహించాలన్నది ఓ డిమాండ్. అయితే ఓడిన అభ్యర్థులందరినీ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలన్నది మరొకటి. అయితే ఇది ఏ మేరకు సాధ్యమన్నది సమాధానం లేని ప్రశ్న. ఒకవేళ రీఎలక్షన్ నిర్వహిస్తే గతంలో కన్నా మంచి అభ్యర్థులు పోటీలో ఉంటారన్న నమ్మకం ఉందా? రెండోసారి నోటానే గెలిస్తే ఎన్నిసార్లు రీఎలక్షన్ నిర్వహిస్తారు? ఒకవేళ నోటాకు మెజార్టీ ఓట్లొస్తే మిగిలిన అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించడం కరెక్టేనా? ఒకవేళ ఇలా చేస్తే యూత్ పాలిటిక్స్లోకి వస్తారా? అసలు నోటాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి.